పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ పై పోలీసులు అదనంగా మరో సెక్షన్ ను నమోదు చేశారు. కీలక ఆధారాలు మాయం చేసినందుకు గాను తాజాగా 238 సెక్షన్ ను అదనంగా జోడించారు. డిజిటల్ ఆధారాలను తొలగించడంతో పాటు గతంలో వాడిన ఫోన్లు, సిమ్ కార్డులు, ఇతర ముఖ్య ఆధారాలను కూడా నిందితుడు బండి భగీరథ్ మాయం చేసినట్టుగా తమ విచారణలో గుర్తించారు పోలీసులు. పథకం ప్రకారం కీలక ఆధారాలన్నీ రూపుమాపిన తర్వాతే పోలీసులకు లొంగిపోయాడనే వాదనలు ఇటు పోలీస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే బాధితురాలు ఫిర్యాదు చేసిన మే 8 నుంచి 16 వరకు 9 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న నిందితుడు నిపుణుల సూచనల మేరకు న్యాయపరమైన కీలక అంశాలను కూడా మాయం చేసినట్లు తేలింది. ఇకపోతే బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైనప్పటి నుంచి అతడికి అత్యంత సన్నిహితంగా ఉండే స్నేహితుల్లో కొందరు అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. వారు దేశంలోనే ఉన్నారా లేక దేశం విడిచి బయటకు వెళ్లారా అనే కోణంలో అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. సో ఈ క్రమంలో వారి కోసం పోలీసు బృందాలైతే గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ భాస్కర్, ఇటు పోక్సో కేసులో అరెస్ట్ అయినట్టు బండి భగీరథ్ పై అయితే పోలీసులు అదనంగా మరో సెక్షన్ ను నమోదు చేశారు అన్నట్టు తెలుస్తోంది. సో వాట్స్ అప్డేట్స్? స్టేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను బండి సాయి భగీరథ్ వాపసు తీసుకున్నాడు. పోక్సో కేసులో ఇప్పటికే నిందితుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ అనేటువంటిది అది చెల్లదు అనేటువంటి నేపథ్యంలో ఈ పిటిషన్ చెల్లదు అనే నేపథ్యంలో ఆయన తరఫు న్యాయవాది నవీన్ కుమార్ హైకోర్టు రిజిస్టర్ కు లేఖ రాసినటువంటి నేపథ్యంలో 2 రోజుల క్రితం ఈ లేఖకు సంబంధించి నవీన్ కుమార్ ఆ లేఖను స్వీకరించినటువంటి కోర్టు భగీరథ్ అరెస్టు అయినటువంటి సందర్భంలో ముందస్తు బెయిల్ పిటిషన్ లో ఏ విధమైనటువంటి ఉత్తర్వులను ఇవ్వాల్సిన అవసరం లేనందున పిటిషన్ ఉపసంహరణకు అనుమతించాలంటూ ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో జస్టిస్ టి మాధవి దేవి గృహంలో విచారించే కేసుల జాబితాలో ఈ యాంటిసిపేటరీ బెయిల్ వాపసు తీసుకుంటున్నట్టుగా ఉండడంతో లైంగిక వేధింపుల అభియోగాలతో నమోదైనటువంటి పోక్సో కేసులో యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయాలని భగీరథ్ వేసిన పిటిషన్ పై ఈ నెల 27న శుక్రవారం అర్ధరాత్రి వరకు కోర్టులో జరిగినటువంటి వాదన విన్నాం. ఆ తర్వాత ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్ కావచ్చు, ఇటు ముందస్తు బెయిల్ ఏదైతే ఆ 2 బెయిల్లు కూడా రాకపోవడంతో తీర్పు వెలువరించే వరకు పిటిషనర్ పోలీసులు అరెస్ట్ చేయకుండా చేసినటువంటి టైంపాస్ నేపథ్యంలో రక్షణ కల్పించాలనేటువంటి పిటిషన్ ను కూడా న్యాయమూర్తి తిరస్కరించారు. ఈ బాలిక వాంగ్మూలంతో ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ నుంచి తక్షణ రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేయబోనటువంటిది తేల్చెప్పారు. ఈ నేపథ్యంలోనే శనివారం బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోవడం, పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్టుగా చూపించడం, ఆ తర్వాత నిందితుడు అరెస్ట్ కావడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ నిర్ణయించిగా అవసరం లేదనేటువంటిది న్యాయవాది లేఖ ద్వారా విజ్ఞప్తికి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పిటిషన్ ఉపసంహరణకు అనుమతిస్తూ న్యాయమూర్తి గురువారం ఉత్తర్వులను కూడా జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ జారీ చేసేటువంటి అవకాశం. ప్రస్తుతానికి జడ్జి డబల్ ఏదైతే సింగిల్ బెంచ్ తో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతానికి సింగిల్ బెంచ్ లోకి రావడానికి మరో గంట సమయం పట్టే అవకాశం కల్పిస్తుంది. మరోవైపు భగీరథకు సంబంధించినటువంటి స్నేహితులు కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఎవరైతే ఈ విషయంలో విచారించాలనుకున్నారో ఆ రోజు ఇన్సిడెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించే క్రమంలో అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఇప్పటికే భగీరథకు సంబంధించినటువంటి సెల్ ఫోను, ఫోటోస్, వీడియోస్ అన్ని కూడా ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో మరొక సెక్షన్ ను ఆల్టర్నేట్ చేస్తూ ఎఫ్ఐఆర్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. కానీ అధికారికంగా ఎక్కడా కూడా ధృవీకరించలేదు. వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి సమాచారం మేరకే ఇది తెలిసింది. ఈ కేసులో చాలా గోప్యంగా విచారణ జరుగుతుందని చెప్తున్నారు. కానీ ఇంతవరకు కస్టడీ పిటిషన్ ను కూడా మేడ్చల్ కోర్టులో దాఖలు చేయనటువంటి పరిస్థితి. మరోవైపు 60 రోజుల్లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అంతలోపు కస్టడీకి తీసుకుంటారనేది చూడాలి. ఇప్పటి వరకు బహుశా దేశంలోనే ఇదే మొదటి కేసు అయి ఉంటుంది. దాదాపు 6 రోజులు గడుస్తున్నా కస్టడీ పిటిషన్ తీసుకోవడంలో లేట్ చేస్తున్నటువంటి నేపథ్యం. కొంత రాజకీయ నాయకుల హెవీగా వాళ్ళ ప్రెజర్ ఉండడం, పేరు మోసినటువంటి రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రితో సహా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి ఏదైనా పోలీసులకు ప్రెజర్స్ ఉన్నాయనేటువంటి అనుమానాలు కూడా కలుగుతా ఉంది. కొంత హై ప్రొఫైల్ కేసు కాబట్టి, హై పొలిటికల్ ప్రొఫైల్ కేసు కాబట్టి పోలీసులు దీంట్లో మాత్రం ఏ విషయాన్ని బయటకు చెప్పడం లేదు. ఇంతవరకు ఆయనను కస్టడీకి తీసుకోలేదు, కస్టడీ దాఖలు చేసినటువంటి పిటిషన్ లేదు, సెక్షన్ ఆల్టర్నేట్ చేసినట్టుగా అధికారికంగా ధృవీకరించలేదు. మరోవైపు
ఇప్పటికే హైకోర్టులో దాఖలు చేసినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ ను మేము వాపస్ తీసుకుంటున్నాం అన్నట్టు 2 రోజుల క్రితం నవీన్ కుమార్ ఎవరైతే నిందితుల తరఫు న్యాయవాది ఉంటాడో ఆయన లెటర్ రాయడం, ఇవాళ ఆ కేసుకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా వాపస్ తీసుకోవడానికి కూడా మరి కాసేపట్లో హైకోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇక రెగ్యులర్ బెయిల్ ని ఆయన అప్రోచ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంతలోపు సైబరాబాద్ పోలీసులు ఆయన కస్టడీ పిటిషన్ వేస్తూ పిటిషన్ దాఖలు చేస్తే పిటిషన్ అలౌ చేస్తారా లేదా అనేటువంటి చూడాలి. అలౌ చేస్తే ఎన్ని రోజులు అలౌ చేస్తారు, అసలు సైబరాబాద్ పోలీసులు ఎన్ని రోజులు వాళ్ళని కస్టడీకి అడుగుతారు, అసలు నిజంగా కస్టడీకి అడుగుతారా లేదా అనేటువంటి కూడా మనకు ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఓకే, ఆల్ రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.